ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు ఎలక్షన్ సమయంలోనే ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది? ఇలాంటి పార్టీలోకి వెళ్ళేసి నాకున్నటువంటి పర్సనల్ ర్యాపోని నన్ను నాశనం చేసుకునేటువంటి పరిస్థితి నాకు. 2019 ఎన్నికల్లోని వైసీపీకి పామరు నియోజకవర్గంలో మీరు మద్దతు ఇచ్చారు. ఇతనికి మనం హెల్ప్ చేసినా కానీ ఉపయోగం లేదు, చేసింది నేను తప్పు చేశానేమో అనేటువంటి నేను చాలా బాధపడ్డాను. అప్పటి వైఎస్ పాలనను ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలన మీరు ఏ విధంగా చూస్తారు? అసలు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందండి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలకి దాస్ గారు ఎగురుతారా? డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటిది ఆ ఉద్దేశం నాకు లేదు. మై ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ ఐ వాంట్స్ టు వర్క్ ఫర్ ది పీపుల్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలోని ఇప్పుడు ఏ విధమైన మార్పులు ఉన్నాయంటారా? సజావుగా పరిపాలించలేనటువంటి ఈ ప్రతిపక్షాలను నమ్ముకుని నేనైనా నా ప్లేస్లో ఇంకెవరైనా కానీ ఇన్కమ్ లేనటువంటి విధంగా ప్రజలకి ఏ విధంగా జవాబుదారీగా మేము ఉండగలం? షర్మిల ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు వస్తుంది అనుకుంటారా? ఈ ఎలక్షన్స్ అయితేనే కానీ ఒక ఒక సరైనటువంటి డెసిషన్ మేకింగ్ అనేది మాకు రాదు. వైఎస్ని దగ్గరగా చూసిన మీరు ప్రస్తుతం జగన్ కావచ్చు, షర్మిల కావచ్చు, ఇద్దరిలోని ఆయన వారసత్వం ఇద్దరిలో ఎవరికి వచ్చిందంటారు? కొడుకుకి తండ్రికి తల్లి కొడుకుకి కూతురికి ఉన్నటువంటి ప్రేమాభిమానాల్లో జనరల్గా ఎక్కువగా తండ్రికి బిడ్డ మీదే ఉంటుంది. రాజకీయాల్లోని వ్యక్తిగత విమర్శలు సబమే అంటారా? పూర్తిగా నేను వ్యతిరేకమైంది. ఎంత బూతులు కూడా తిట్టుకునేటువంటి, ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ను కూడా విమర్శించేటువంటి పరిస్థితుల్లో వైసీపీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రంలో పోటీ చేస్తుంది అనేది మాత్రం ప్రధాన. అది తప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయ పార్టీ. ఇవాళగా పోయినా రేపైనా కానీ తప్పుకోకుండా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక ఒరిజినల్ స్టేజ్కి వస్తుంది అనేటువంటి ఆశతో మేమైతే ఉన్నాం.